Hello students. So geometrical applications, this is for diploma students. So geometrical applications ante normal ga derivative of applications కింద కన్సిడర్ చేస్తాం. సో ఏవైనా డెరివేటివ్ ఫంక్షన్స్ ఇచ్చారనుకోండి, సో ఒక ఫంక్షన్కి మనము జామెట్రికల్ అప్లికేషన్ అంటే ఏమవుతుందంటే నార్మల్ అండ్ టాంజెంట్, నార్మల్ కర్వ్ లేకపోతే దీని ఒక టాంజెంట్ కర్వ్ కానీ నార్మల్ కర్వ్ కానీ, లేకపోతే ఈ కర్వ్ని ఏమంటామంటే ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్, లేకపోతే ఏమంటామంటే ఇక్కడ కర్వ్ టాంజెంట్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో ఈ రెండింటి గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చాను బేటా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి మనం ఏం కనుక్కోవాలి, ఒక టాంజెంట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, దాని టాంజెంట్ మనం ఎలా రాస్తాం. ఫస్ట్ ఇది ఒక ఎక్స్ యాక్సిస్ అనుకోండి బేటా, దిస్ ఇస్ వై యాక్సిస్. నేను ఏం తీసుకుంటా అంటే ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ ఇలా ఉంది, దిస్ ఇస్ లెట్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ బేటా. దీనికి నాకు టాంజెంట్ కావాలి. టాంజెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫంక్షన్ అంటే ఆ పర్టికులర్ కర్వ్ యొక్క ఏదైనా ఒక పాయింట్ని టచ్ చేసేదాన్ని మనం టాంజెంట్ అంటాం. లెట్స్ నేను టాంజెంట్ అంటే ఏమనుకుంటున్నా అంటే, సపోజ్ టు టాంజెంట్ అంటే ఒక లైన్ అనుకుంటున్నా, ఆ లైన్ ఏం చేస్తుందంటే దీనికి టచ్ చేస్తుంది బేటా. సో ఇలా టచ్ చేస్తుంది, దీని ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ చేసి దాన్ని నేను ఏమంటున్నా అంటే టాంజెంట్ అంటున్నా. సో లెట్స్ ఏ ఇది ఒక పాయింట్ అనుకుంటున్నా, ఈ పాయింట్ దగ్గర అది ఎప్పుడైతే టచ్ చేస్తుందో దీన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే పీ ఆఫ్ x1 అండ్ y1 అనుకుంటున్నా. ఓకే, సో ఈ టాంజెంట్, నేను దీని ఏదైతే టాంజెంట్ అంటున్నా కదా బేటా, ఈ టాంజెంట్ ఏదైతే ఉందో ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఉంటుంది కదా, దీని యొక్క స్లోప్ ఏదైతే ఉందో, స్లోప్ అంటే దీని యొక్క స్లోప్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క స్లోప్ అన్నట్టు. సపోజ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది బేటా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లెటస్ టేక్ ఇట్ యాజ్ ఏ వై అని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ అంటాం. దాని యొక్క స్లోప్ అంటే ఏంటి, ఇప్పుడు డివై బై డిఎక్స్. ఏంటి, ఏ పాయింట్ దగ్గర కావాలి నాకు, పీ ఆఫ్ x1 అండ్ y1 దగ్గర దాని యొక్క స్లోప్ వస్తుంది. సో ఇది పీ ఆఫ్ x1 అండ్ y1 దగ్గర దాని యొక్క స్లోప్ వస్తుంది. ఓకే, సో నీకు ఈ స్లోప్ నేను ఏమనుకుంటున్నా అంటే లెట్స్ ఏ ఎం అనుకుంటున్నా బేటా, ఎం అనుకుంటున్నా. ఓకేనా, సో దీని స్లోప్ తెలుసు, ఇది పోయే పాయింట్ తెలుసు, రైట్. అప్పుడు మనం ఏం చేస్తాం, y మైనస్ y1 ఈక్వల్ టు ఏదైతే స్లోప్ ఉందో ఈ స్లోప్ వాల్యూ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఈ x1 తీసుకుంటాం. ఫస్ట్ మనం స్లోప్ ఎక్కడి నుంచి కనుక్కుంటున్నాం, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీని యొక్క డిఫరెన్షియేట్ అన్నట్టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎట్ పీ ఆఫ్ x1 కామా y1 దగ్గర కనుక్కుంటున్నాం, ఫస్ట్ పాయింట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి ఇప్పుడు నార్మల్ స్లోప్ కావాలి నాకు, దానికి ఏం కావాలంటే మనకు నార్మల్ కావాలి. ఓకేనా, నార్మల్ అంటే ఏంటంటే ఈ టాంజెంట్ ఏదైతే ఉందో ఈ టాంజెంట్కు పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని మనం ఏమంటాం అంటే టాంజెంట్ అంటాం. సో నేను ఇప్పుడు ఇది ఒక పాయింట్ లైన్ తీసుకుంటున్నా, ఈ లైన్ కూడా ఖచ్చితంగా ఎక్కడి నుంచి పాస్ అయిపోవాలి, ఈ లైన్ తీసుకుంటున్నా బేటా, ఈ లైన్ కూడా ఖచ్చితంగా ఎక్కడి నుంచి పాస్ అవుతుందంటే ఈ లైన్ కూడా ఖచ్చితంగా ఈ పీ ఆఫ్ x1 కామా y1 నుంచి పాస్ అవుతుంది. ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, పీ ఆఫ్ x1 కామా y1 అనే పాయింట్ నుంచే పాస్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే దీనికి నార్మల్గా ఉంటుంది. ఓకే, సో నీకు యాక్చువల్గా స్లోప్ అనేది ఎం అనే స్లోప్ ఉంది కదా బేటా, దీనికి నార్మల్గా ఉండే స్లోప్ ఏమవుతుంది, దీనికి నార్మల్గా ఉండే స్లోప్ ఎలా ఉంటుందంటే దీనికి నార్మల్ ఉండే స్లోప్ ఎలా ఉంటుంది అంటే -1/m1 అని రాసుకుంటాం బేటా నార్మల్గా. ఓకేనా, సో ఫస్ట్ మనకు m అనే స్లోప్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ చేసినాం. డెరివేటివ్ చేస్తే మనకు dy బై dx దట్ ఈస్ కాల్డ్ స్లోప్ ఎట్ పీ ఆఫ్ x1 కామా y1 దగ్గర తీసుకున్నాం, దాన్ని మనం m అనుకున్నాం. ఇప్పుడు నార్మల్ కర్వ్ అంటే ఇది నార్మల్, దిస్ ఇస్ కాల్డ్ నార్మల్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం, నార్మల్ అంటున్నాం. ఈ నార్మల్ దానికి మనకి ఏం కావాలి, స్లోప్ కావాలి. ఈ నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్లోప్ కావాలి. ఆ స్లోప్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు -1/m1. అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు y మైనస్ y1 ఇది పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ పీ ఆఫ్ x1 కామా y1 అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద స్లోప్ ఈజ్ -1/m ఇంటూ x మైనస్ x1 బేటా. ఓకే, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న మేజర్ పాయింట్ ఏంటంటే బేటా, సో దాని యొక్క స్లోప్ ఎంత ఉన్నది దాన్ని ఇలా తీసుకోవాలి మీరు. సో దాని స్లోప్ ఎలా ఉంది,
దాన్ని ఎలా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. దానికి ఒక స్లోప్ ఎంత నార్మల్గా ఎం అనే స్లోప్ తోడు ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా రాసాము సో చూడండి మా ఓకే. సో ఈ రెండు ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ రెండు ఈక్వేషన్ చూడండి. సో ఇదేంటి దేనికి ఇది వచ్చేసి టాంజెంట్ ఈక్వేషన్. టాంజెంట్ ఏదైతే దాని ఈక్వేషన్. ఇదేంటి నార్మల్ యొక్క ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్ అన్నట్టు. ఇది నార్మల్ ఈక్వేషన్. దేనికి నార్మల్గా ఉంటుందంటే ఈ టాంజెంట్కి నార్మల్. టాంజెంట్ అంటే ఏంటిది, ఈ యొక్క ఏదైతే కర్వ్ ఉందో ఈ కర్వ్లో ఉన్న ఒక పాయింట్ గుండా పాస్ అయ్యేదాన్ని మనం టాంజెంట్ అంటాం. అంటే టాంజెంట్ వస్తే దాని నుంచో నార్మల్ ఈక్వేషన్ వస్తుందని అర్థం. సో దిస్ ఇస్ ద సినారియో ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్. దీని తర్వాత నెక్స్ట్ ఒకసారి చూడండి, ఒక ప్రాబ్లం తీసుకుందాం మనం. ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ y equal to, here they are given that x cube minus 3x plus 5 at what point means at ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే 2,3 బేటా 2,3 అనే పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ ఏంటంటే ఈ ఫంక్షన్ యొక్క టాంజెంట్ని నార్మల్ని ఫైండ్ చేయాలి. నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ టాంజెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనం దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టాంజెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో టాంజెంట్ ఈక్వేషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి దీనికి. సో ఫస్ట్ దానికి టాంజెంట్ ఈక్వేషన్స్ కానీ నార్మల్ ఈక్వేషన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమి ఉండాలి సొల్యూషన్లో. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్తున్నాను, సొల్యూషన్లో ఏమి ఉండాలి బెటా దీనికంటే, లెట్స్ సే y ఈజ్ గివెన్ దట్ x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 5. ఓకే, సో ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ కంటే టాంజెంట్ ఈక్వేషన్ కంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, dy బై dx అనుకున్నాం, దట్ ఈస్ ఈక్వల్ టు m అని రాసినాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 3x డెరివేటివ్ 3, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఈ dy బై dx అనే స్లోప్ అనేది ఏ పాయింట్ దగ్గర కావాలి నీకు, 2,3 దగ్గర కావాలి. 2,3 దగ్గర కావాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 అనేది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్, ఇది ఏంటి y కోఆర్డినేట్. ఓకే, 3 టైమ్స్ ఆఫ్ x కోఆర్డినేట్ ఈస్ 2 స్క్వేర్ మైనస్ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 4 మైనస్ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 12 మైనస్ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 9 బేటా. దానికి స్లోప్ ఎంత ఇప్పుడు మనకు 9, అంటే m వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9 వచ్చింది. m ఈజ్ ఈక్వల్ టు 9. కెన్ ఐ టేక్ ఇట్, దిస్ ఇస్ m ఈక్వల్ టు 9. వన్స్ నీకు m ఈక్వల్ టు 9 వచ్చినప్పుడు మనకి ఈక్వేషన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటిది, టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది బేటా, టాంజెంట్. ఇప్పుడు నేను తీసుకుంటున్నా టాంజెంట్ ఈక్వేషన్ ఎలా రాస్తాం మనం. సో దాని యొక్క పాయింట్స్ నీకు తెలుసు కదా, ఏంటిది పాయింట్ 2,3 గుండా పాస్ అవుతుంది. దానికి స్లోప్ ఎంత 9 ఉంది. సో ఇప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు m టైమ్స్ ఆఫ్ x మైనస్ x1. సో నీకు ఇక్కడ y మైనస్ y1 వాల్యూ ఎంత ఉంది, సో 3 ఉంది, ఈక్వల్ టు m వాల్యూ ఎంత ఉంది 9, x మైనస్ x1 వాల్యూ ఎంత ఉంది, సో 2 ఉంది. ఓకే, సో ఇక్కడ y ఈక్వల్ టు, సో ఇక్కడ 9x ఇక్కడ ఏమవుతుందంటే 9 3s are 9 2s are ఈజ్ 18. ఈ మైనస్ 3 వస్తే ప్లస్ 3 అవుతుంది బేటా, మైనస్ 3 వస్తే ప్లస్ 3 అవుతుంది. y ఈక్వల్ టు ఇక్కడ 9x మైనస్ ఇలాకి 3 బయటకు వెళ్తే 15 అవుతుంది బేటా. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ఏంటిది, ఇది టాంజెంట్ ఈక్వేషన్. సపోజ్ టు నువ్వు ఇప్పుడు ఏం కనుక్కోవాలి, నార్మల్ సర్ఫేస్ ఈక్వేషన్ కనుక్కోవాలి. నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, నార్మల్ ఈక్వేషన్ దీని ఒక పాయింట్ ఏంటిది, ఏ పాయింట్ గుండా సేమ్ 2,3 అనే పాయింట్ గుండా పోతుంది. దీని ఒక స్లోప్ m అవుతుంది, ఏమవుతుందంటే -1/, ఇక్కడ వచ్చి స్లోప్ వాల్యూ ఎంత 9 ఉంది కాబట్టి దాన్ని బై చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, y మైనస్ సేమ్ 3 ఈక్వల్ టు -1/9 ఇంటూ x మైనస్ 2y. సో దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ సర్ఫేస్, నార్మల్ ఈక్వేషన్ అన్నట్టు, అది నార్మల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇలా టాంజెంట్ ఈక్వేషన్ అండ్ నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. ఓకేనా, సో ఇప్పుడు సపోజ్ టు ఈ టాంజెంట్కి లెంత్ ఉంటుంది, అంటే టాంజెంట్ యొక్క ఈక్వేషన్ తీసుకున్నాను కదా, ఈ టాంజెంట్కి ఏముంటుంది అంటే, లెట్స్ సే ఈ టాంజెంట్కి ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఫైండ్ ద టాంజెంట్ ఈక్వేషన్ అండ్ స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. ఫైండ్ ద స్లోప్ x స్క్వేర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే
4y ఇచ్చాడు బేట. పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎట్ 2,1 అనే పాయింట్ దగ్గర టాంజెంట్ అండ్ నువ్వేం కనుక్కోవాలి, నార్మల్ కనుక్కోవాలి. దీనికి నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావు నార్మల్ ఈక్వేషన్ అండ్ టాంజెంట్ ఈక్వేషన్? ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో సొల్యూషన్ దీనికి బెటా చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. దీనికి సొల్యూషన్ ఎలా చేద్దామంటే, ఫస్ట్ ఇక్కడ x² = 4y అని ఇచ్చాడు కదా, మనం ఏం తీసుకోవాలంటే దీని నుంచి y ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, 4 ఇంటూ పంపిస్తే x²/4 అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేసుకున్నాం, dy/dx ఈక్వల్ ఏమవుతుందంటే 2x/4 అవుతుంది, అంటే x/2 అవుతుంది. 2 2s are ఓకే. dy/dx ఇక్కడ x ఈక్వల్ ఏ పాయింట్ దగ్గర మనం తీసుకోవాల్సింది, 2,1 అనే పాయింట్. అప్పుడు ఏమవుతుంది, 2/2 = 1 అవుతుంది. అంటే ఇది ఏంటిది, m వాల్యూ. సో నీకు m ఈక్వల్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 1 వచ్చింది. పాయింట్ ఏంటిది, 2,1. ఓకే, సో ఇప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది బేటా, టాంజెంట్ ఏదైతే ఉందో దాని ఈక్వేషన్ ఏమవుతుందంటే y - y1 = m × x - x1. సో y - y1 వాల్యూ ఎంత, 1. సో ఈక్వల్ టు m వాల్యూ ఎంత, 1. x - x1 వాల్యూ ఎంత నీకు, 2 బేటా. సో ఈ ఈక్వేషన్ ఒకసారి చూడండి. సో y - 1 = x - 2. సో y = x - 2 + 1. అప్పుడు y ఈక్వల్ ఏమవుతుంది, x - 2 అవుతుంది, x - 1 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ విచ్ వన్, టాంజెంట్. నార్మల్ ఈక్వేషన్ చూద్దాం. నార్మల్ ఈక్వేషన్ చూద్దాం బేటా. మీరు ఒకసారి నార్మల్ ఈక్వేషన్ చూస్తే దీనికి ఫస్ట్ ఏం కావాలి, పాయింట్ కావాలి. పాయింట్ ఈస్ 2,1 ఈస్ ద పాయింట్. మరి స్లోప్ m ఈక్వల్ ఏమవుతుందంటే, ఈ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దీనికి ఒక స్లోపు, దాన్ని -1 చేయాలి కదా. అప్పుడు -1/1 చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, -1 అవుతుంది. m ఈక్వల్ ఎంత ఇప్పుడు, -1. అప్పుడు సో దీని యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది బేటా అంటే చూడండి ఒకసారి, y - y1 = ఇదేదైతే ఉందో -1/m రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ m ఈక్వల్ ఏమవుతుంది, ఇది m. ఓకేనా, x - x1. సో y - y1 వాల్యూ ఈజ్ 1 -1/m వాల్యూ ఈజ్ 1, x - x1 వాల్యూ ఈజ్ 2. ఓకేనా బేటా, y = -x + 2, ఇది +1. అప్పుడు y ఈక్వల్ ఏమవుతుంది, -x + 3. ఆన్సర్ ఈస్ -x + 3. ఇది టాంజెంట్ ఈక్వేషన్. మనం ఇప్పుడు ఏమేం కనుక్కున్నాం, టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కున్నాం, నార్మల్ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, వీటిని మనం కనుక్కోవాలి బేటా. ఓకే, సో ఫస్ట్ మనం దీనికి ఒక ఫార్ములాస్ డైరెక్ట్గా మనం మాట్లాడదాము. లెంత్, సో మనం లెంత్ ఫస్ట్ మనం దీన్ని తీసుకుందామంటే లెంత్ ఆఫ్ ది నార్మల్, ఒక నిమిషం బేటా, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. length of tangent beta. ఓకే, ఈ టాంజెంట్ లెంత్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనికి ఒక పాయింట్ కావాలి, x1 అండ్ y1. దెన్ సో m అనే స్లోప్ కావాలి. ఈ రెండు రిక్వైర్మెంట్స్ అన్నట్టు. సో ఈ విధంగా ఉంటే దీని ఫార్ములా ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ y × √1 + m² డివైడెడ్ బై m బెటా. సో దిస్ ఇస్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఇప్పుడు లెంత్ ఆఫ్ నార్మల్ రాసుకుందాం అనుకోండి. నార్మల్ దీని కూడా x, y అనే పాయింట్స్ ఉంటాయి, m అనేది స్లోప్ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే y టైమ్స్ ఆఫ్ √1 + m. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి బేటా, ఇది ఒక లెంత్ కాబట్టి దీని వాల్యూస్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, వీటిని ఏం చేయాలి, మాడ్యులేస్ తీసుకోవాలి. ఇవి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది అయిపోయింది బేటా. ఇక్కడ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్, ఇక్కడ టాంజెంట్ కదా, ఇప్పుడు సబ్ టాంజెంట్ తీసుకుంటున్నా. సబ్
టాంజెంట్, సబ్ టాంజెంట్. ఈ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఏమవుతుందంటే సేమ్ ఇదే ఈక్వేషన్, బట్ ఇక్కడ y బై ఎం అవుతుంది బేటా, y బై ఎం. ఓకేనా, సేమ్ ఈ ఒక్క టర్మ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ, y బై ఎం. నెక్స్ట్ ఇది ఫస్ట్. నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ subnormal. ఓకే, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ అంటే ఏం లేదు, y ఇంటూ ఎం. y ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఎం, ఇట్స్ ఒక మల్టిప్లికేషన్. సో దట్స్ ఇట్. సో దీన్ని మనం ఏమంటాం అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది లెంత్ అండ్ టాంజెంట్. ఒకసారి ప్రీవియస్ ప్రాబ్లంకి వెళ్దాం. సేమ్ ఇదే ప్రాబ్లం తీసుకోండి బేటా, ఇదే ప్రాబ్లం తీసుకోండి. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నా అంటే టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి అండ్ దీనికి ఏం కనుక్కోవాలంటే సబ్ నార్మల్ లెంత్ కనుక్కోవాలి సేమ్ ప్రాబ్లంకి. ఓకే, సో ఫస్ట్ దీనికి ఏం కావాలి, ఏం రిక్వైర్మెంట్ ఉందని చెప్పిన. సో ఎం అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఎం ఈక్వల్ టు ఏంటి, డివై బై డిఎక్స్ బేటా. సో ఓకే, సో ఎంని ఎలా రాసుకోవచ్చు మనం, ఫస్ట్ వై ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఈ 4 ఇట్ సైడ్ వచ్చింది అనుకో, ఎక్స్ స్క్వేర్ బై 4 అని రాస్తున్నా. అప్పుడు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా, 2x డివైడెడ్ బై 4 అవుతుంది. 2 2s పోతుంది కాబట్టి ఎక్స్ బై 2 ఉంటుంది. సో ఇప్పుడు డివై బై డిఎక్స్ ఏదైతే ఉందో ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం, 2,1 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 2 బై 2 ఈక్వల్ టు 1. అంటే ఎం ఈక్వల్ టు ఎంత మనకు వచ్చింది, ఎం వాల్యూ ఎంత వచ్చింది బేటా, ఎం వాల్యూ ఈస్ 1 వచ్చింది. ఇక్కడ ఎం వాల్యూ ఎంత వచ్చింది, ఎం వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు దీనికి పాయింట్ కూడా ఇచ్చాడు కదా, 2,1. అంటే ఇక్కడ ఎం వాల్యూ తెలుసు, y ఎంత, ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు టాంజెంట్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ కావాలి మనకు, లెంత్ కావాలి. ఈక్వల్ టు ఏంటి బేటా, y ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎం డివైడెడ్ బై ఎం బేటా. సో అప్పుడు ఏమవుతుంది, y వాల్యూ ఈస్ 1 రూట్ ఓవర్ 1 ప్లస్ ఎం వాల్యూ 1 డివైడెడ్ బై ఎం వాల్యూ ఈజ్ 1. అంటే ఏమవుతుందంటే రూట్ 2 బేటా. దీని ఆన్సర్ ఈస్ రూట్ 2. దీని ఆన్సర్ ఎంత బేటా, రూట్ 2 అనే లెంత్ ఉంటుంది అన్నట్టు, టాంజెంట్ యొక్క లెంత్. సో ఒకవేళ నార్మల్ లెంత్ కావాలనుకోండి, ఇప్పుడు నార్మల్ లెంత్ కావాలి మీకు, లెంత్ ఆఫ్ ది నార్మల్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే y ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎం అవుతుంది. అంటే ఏమవుతుంది, y వాల్యూ ఎంత మనకు 1. సో రూట్ ఓవర్ 1 ప్లస్ 1. సో ఏమవుతుంది, రూట్ 2. నార్మల్ లెంత్ కూడా మనకి ఎంత వచ్చింది, రూట్ 2 వచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే సబ్ టాంజెంట్ లెంత్ కావాలి, సబ్ టాంజెంట్ లెంత్ కావాలి. సబ్ టాంజెంట్ లెంత్ ఎలా వస్తుంది బేటా మనకు, మాడ్యులస్ ఆఫ్ y బై ఎం వస్తుంది. y వాల్యూ ఎంత 1, m వాల్యూ ఎంత 1. ఆన్సర్ ఎంత బేటా 1 బై 1 ఈక్వల్ టు 1. ఇప్పుడు సబ్ నార్మల్ లెంత్ కావాలి. సబ్ నార్మల్ లెంత్ ఎలా వస్తుంది, y ఇంటూ ఎం బేటా. సో y వాల్యూ ఎంత మనకు 1, m వాల్యూ ఎంత 1 ఇంటూ 1 దట్స్ ఇట్ ఆన్సర్. సో ఈ విధంగా ఏంటంటే నార్మల్ లెంత్, సబ్ నార్మల్ లెంత్, సబ్ టాంజెంట్ లెంత్ అనేది యాజ్ యూజువల్గా ఎం అండ్ y వాల్యూ ఉంటే సరిపోతుంది. ఇంతకుముందు y1 అనుకున్న వాల్యూనే మనం y అనుకుంటాం. సో ఇది ఒకటే డిఫరెన్స్. ఇది సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ యొక్క లెంత్ బేటా. సో నెక్స్ట్ దీని తర్వాత దీంట్లో ఉండే టాపిక్ ఏంటంటే, యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది 2 కర్వ్స్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్. ఈ 2 కర్వ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఎస్టిమేట్ చేయాలి. లెట్స్ సే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం. దిస్ ఇస్ లెట్స్ సే y అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటంటే g ఆఫ్ ఎక్స్ అని ఇంకొక కర్వ్ ఇస్తాడు, దీన్ని నేను y అనుకుంటున్నా బేటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ dy బై dx చేస్తున్నా, దట్ ఈస్ లెట్స్ సే m1 అనుకుంటున్నా. ఓకేనా, సో ఇక్కడ కూడా dy బై dx చేస్తున్నా, దీన్ని m2 అనుకుంటున్నా. బట్ ఇక్కడ m1 అనేది ఏంటిది, f డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ m2 అనే ఫంక్షన్ ఏంటిది, g డాష్ ఆఫ్ ఎక్స్ బేటా. ఎట్ వాట్ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర మనం చేస్తున్నాం అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్,
ఇంటర్సెక్షన్ పాయింట్ని బేస్ చేసుకొని మనం చేయాలి. ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఈ రెండింటి మధ్యలో వచ్చిన ఇంటర్సెక్షన్ పాయింట్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఓకే, సో చేస్తాం. ఓకే, మరి ఇక్కడ ఏమొచ్చింది? m1 వచ్చింది స్లోపు, m2 స్లోప్ వచ్చింది. ఈ స్లోపుల మధ్యలో ఉన్న యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. యాంగిల్ బిట్వీన్ these two slopes m1 and m2 that is equal to theta equal to tan inverse of ఈ m1 ఏదైతే ఉందో m1 ప్లస్ m2 డివైడెడ్ బై 1 మైనస్ m1 ఇంటూ m2 బెటా. సో దిస్ ఇస్ ద గివెన్ ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది? m1 ప్లస్ m2 స్లోప్ 1 ప్లస్ స్లోప్ 2 డివైడెడ్ బై 1 మైనస్ m1 ఇంటూ m2. దిస్ ఇస్ ద గివెన్ సొల్యూషన్ బెటా. సో ఈ విధంగా మనం ఏంటంటే రెండు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ వాటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని ఈ రెండింటి ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే నార్మల్గా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే వీటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది p ఆఫ్ x1 y1 అనుకుంటాం. ఓకేనా? ఈ p ఆఫ్ x1 y1 ఏదైతే ఉందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x1 అండ్ y1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు m1 వస్తుంది. ఇక్కడ కూడా p ఆఫ్ x1 అండ్ y1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు m2 వస్తుంది. ఈ రెండు m1 m2 నీకు వచ్చినప్పుడు వాటి యొక్క యాంగిల్ని θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ m1 m2 డివైడెడ్ m1 ప్లస్ m2 డివైడెడ్ బై 1 మైనస్ వీటి యొక్క ప్రొడక్ట్. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది టూ కర్వ్స్. వీటి ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఐ కంటిన్యూ. అండ్ ఎవరైతే డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో సో ఈ వీడియోస్ కంపల్సరీ యూజ్ అవుతాయని మేము ఆశిస్తూ ఈ వీడియోస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది థర్డ్ అంటే ఫైనల్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.